అబ్బాయి కూడా ఇంట్లో వైఫ్ ఉండంగా కూడా వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉండడం, లేదు వేరే అమ్మాయితో సంథింగ్ ఏదో ఉంటుంది కదా అమ్మ. సో అలా వెళ్ళకూడదు అని అంటే భార్యని ఏమైనా చేయొచ్చు అంటారా మరి? ఖచ్చితంగా చేయొచ్చు. ఏంటంటే మామూలుగా ఒక భర్త బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకోండి, ఆ భర్తకి ఎక్కువగా అక్రమ సంబంధాలు ఉంటే సక్సెస్ అవ్వలేడు. ఓకే. ఎందుకంటే యాజ్ పర్ తంత్రంలో ఏంటంటే ఒక పర్సన్ ఎక్కువ మందిని టచ్ చేస్తా ఉన్నాడు అనుకోండి, ఇతనిలో పాజిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇతను సక్సెస్ అవ్వడు. ఏ పర్సన్కి కానీ లేడీకి కానీ అక్రమ సంబంధాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, డబ్బు నిలవదు, దరిద్రం అన్నమాట. అసలు టచ్ చేయకూడదు, ముట్టుకోకూడదు. తంత్రంలో ఏముంటుందంటే మనుషులతోనే కాదు జంతువులతో కూడా బాడీ కాంటాక్ట్ ఉండకూడదని చెప్తుంది. అది ఏకపత్ని వ్రతం ఉండాలి. అలాంటి వాళ్ళే బిజినెస్లలో కానీ ఏ ఫీల్డ్లో అయినా కానీ సక్సెస్ అవ్వగలరు. జీవితంలో ప్రేమ అనేది మనసుకు సంబంధించింది కదా, కాబట్టి భార్యకు కట్టుబడి ఉంటే సక్సెస్ అవుతారు బాగా. తంత్రంలో విచ్చలవిడి శృంగారం అనుకుంటారు అందరూ, కానీ తంత్రం ఏం చెప్తుందంటే ఒకరితోనే సంబంధం కలిగి ఉండాలి న్యాయంగా, అప్పుడే మీకు పాజిటివ్ ఎనర్జీ దివ్యశక్తులు అనేది మీ ఒంట్లో నుంచి ఉద్భవిస్తాయని చెప్తుంది. కాబట్టి లేడీస్ కొన్ని ఇంట్లో కొంచెం భర్త ఎందుకు డైవర్ట్ అవుతున్నాడో అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడూ ఒక కన్నేసి పెట్టాలన్నమాట భర్త మీద, కొంచెం డైవర్ట్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కువగా పట్టించుకుంటూ ఉండాలి భర్త విషయంలో. తను ఏదైనా ఏమి ఇష్టపడుతున్నాడు, వంటలు ఇష్టపడుతున్నాడా, లేకపోతే కొంతమంది పిల్లలు కేర్ చేస్తా వాళ్ళు పర్సనల్ కేర్ తీసుకోరు, పర్సనల్ కేర్ కూడా తీసుకోవాలి భర్తకు తగినట్టు. కొన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ జనరల్గా మాన్యువల్గా అమ్మవారి మంత్రం కూడా సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా గౌరీదేవికి కానీ, త్రిపుర సుందరికి కానీ, కమలాత్మిక శ్రీ మహాలక్ష్మికి కానీ చేస్తూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఈమెకు అనుకూలంగానే ఉంటారు భర్త.